ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆగమన కాలపు 3వ ఆదివారంలోని ఆనందముల గురించి నిన్నటి రోజు తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఇంకొంచెం విషయాలను తెలుసుకుందాం. మన జీవితానికి ఈ యొక్క ఆనందాన్ని ఎలా అన్వయించుకోవాలంటే, నిరాశలో ఉన్న వారికి ఆశనివ్వాలి, బాధల్లో ఉన్న వారిని ఓదార్చాలి, ఒంటరిగా ఉన్న వారితో స్నేహం చెయ్యాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 61వ అధ్యాయము 1-2 వచనాలు ఇలా తెలియచేస్తూ ఉన్నవి. విషాదంలో ఉన్న వారికి ఆనంద తైలాన్ని ఇవ్వమని ప్రభువు నన్ను పంపెను. విషాదంలో ఉన్న వారికి ఆనంద తైలాన్ని ఇవ్వటకు ప్రభువు నన్ను పంపెను. ఇతరులకు ఆనందమును ఇవ్వటమే నిజమైన క్రైస్తవ జీవితం. ఇతరులకు ఆనందం ఇవ్వటమే నిజమైన క్రైస్తవ జీవితం. మరి అంకితమైనటువంటి కన్యాశ్రీలుగా మేము మా యొక్క జీవితంలో, మా ముఖాలలో మీకు ఆనందం కనిపించాలి, మా సేవలో మాకు ఉత్సాహం కనిపించాలి, మా ప్రార్థనలో జీవం ఉండాలి, మా ప్రార్థనలో జీవం ఉండాలి. మేము ప్రార్థన చేస్తే అవి మీకు నెరవేరేలా ఉండాలి. నెహెమీయా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనం ఇలా తెలియచేస్తుంది. ప్రభువు ఇచ్చే ఆనందమే మీ బలము. ప్రభువు ఇచ్చే బలమే మీ ఆనందము. మరి ప్రభువు దగ్గరలోనే ఉన్నారు. అంటే క్రిస్మస్ ఇంక 2 వారాలలో మనం జరుపుకొనబోతున్నాము. మరి క్రిస్మస్ అంటే ఏమిటి? ఎక్కడ జరుపుకుంటున్నాము? మన ఆనందం ఎక్కడ? అంటే మనం దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఉండి ఆ శిలువ మీద వేలాడుతున్న యేసయ్యను చూస్తూ మనం ధైర్యం తెచ్చుకోవాలి. నిరాశ చెందకూడదు. మన యొక్క అనుదిన జీవితాలలో ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు, ఆనందించాలి. మరి ప్రవక్త అయినటువంటి జెఫన్యా గారు 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. నీ దేవుడైన ప్రభువు నీ మధ్య ఉన్నాడు, ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు. నీ దేవుడైన ప్రభువు నీ మధ్య ఉన్నాడు, ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,